ఇప్పుడు మన ఆర్గనైజేషన్ లీగల్ అడ్వైజరు శ్రీనివాస్ సార్ గారు మనకు ఈరోజు లీగల్ అడ్వైజర్గా మనము సగౌరవంగా తీసుకోవడం జరిగింది. వారి యొక్క సేవలను వారు మన ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి అందిస్తారని చెప్పి ఆశతో మనం సార్ని ఈరోజు మన లీగల్ అడ్వైజర్గా తీసుకోవడం జరిగింది. వారు ఒప్పుకున్నందుకు కూడా మన మాటని మన్నించి ఒప్పుకున్నందుకు కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పుడు వారి మాటల్లో సమాజం మీద చైతన్యం ఏ విధంగా కలిగించాలి, ఈ సమాజం ఎటు నడుస్తున్నది, ఏ విధంగా ఉన్నది, అవినీతి అక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, సార్ గారికి నేను ఒక విషయం తెలియపరుస్తున్నా. నా ఎజెండా వచ్చేసి అవేర్నెస్, అవగాహన. ఈ అవగాహన అనేది అన్నింటికీ మూల కారణం అని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది అవేర్నెస్ ఉన్నప్పుడే సమస్య వచ్చిన తర్వాత ఆ సమస్యని ఎదుర్కోవడం కొరకు కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం కన్నా సమస్యను రాకుండానే ముందే దాన్ని అరికడితే ఆ పనిలో మనం ఉంటే బాగుంటుందని నాకు వచ్చినటువంటి ఆలోచనతోని అవేర్నెస్ ఎజెండాగా నేను ముందుకు తీసుకెళ్తున్నా. నా యొక్క ఆలోచనలను వారు గ్రహించి దానికి మాకు ఏ విధంగా సహకరించగలరు, వారి ఇంకేమైనా వారి యొక్క సలహాలు, సూచనలు ఏమైనా ఇచ్చేది ఉంటే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు వారి యొక్క అనుభవాలను, వారి యొక్క మాటలను మనకు వివరించాలని చెప్పి సవినయంగా కోరుకుంటున్నాం. ఈరోజు చాలా అద్భుతమైన రోజు. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ముఖ్యంగా ఈ యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేసి రన్ చేస్తున్నటువంటి మిత్రులు, సహోదరులు మాధవాచారి గారికి మనందరం కూడా అభినందించాలి. ఎందుకంటే ఏదో ఒక వ్యాపారం చేసుకుంటే లాభాలను ఆపేక్షించి మంచిగా కోట్లు గడించుకోవచ్చు. అట్లాగే ఉద్యోగం చేసుకుంటే ఒక సాలరీ వస్తుంది, హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి సామాజిక స్పృహతోటి ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఈరోజు ఇక్కడ చాలామంది అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మీరందరూ కూడా ముక్త కంఠంతో మేము మా వంతుగా ఈ సమాజానికి ఎంతో కొంత చేయాలి, అది కూడా చట్టాన్ని అతిక్రమించకుండా చట్ట పరిధిలో మనం కూడా వీఆర్ అబైడ్ బై ద సిటిజన్ ఆఫ్ ఇండియా, అలాగే రాజ్యాంగ పరిధిలో మనకున్నటువంటి హక్కులని ఉల్లంఘించకుండా బాధ్యతలను గుర్తించి 10 మందికి మేము మంచి చేద్దామనే సదుద్దేశంతో వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఐఎమ్ రియల్లీ స్పెషల్ థ్యాంక్స్ టు మై సిస్టర్. నాకు దేవుడు ఇచ్చినటువంటి సోదరి, నా రక్తం పుట్టకపోయినా మా ఇద్దరిది బీ పాజిటివ్ అని చెప్తుంటాను. బీ పాజిటివ్ అంటే పాజిటివ్గా ఉండు అని. సో తన బ్లడ్ గ్రూప్ నాకు తెలియదు, కాకపోతే టెస్ట్ చేసుకోరా మాది బీ పాజిటివ్ అని చెప్తాం ఎవరైనా అడిగితే. ఇద్దరు సొంత అన్నా చెల్లెలా అంటే అమ్మాయి నాకంటే చాలా చిన్నది. బట్ ఏంటంటే ఫస్ట్ తను చూస్ చేసుకున్నప్పుడే అన్నయ్య నోరారా పిలిచింది. సో నా భావం కూడా ఈరోజు సమాజంలో ప్రతి ఒక్క అక్కకి, చెల్లికి, అన్నకి, తమ్ముడికి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా మనం అన్ని సమస్యల్ని పరిష్కరించలేకపోవచ్చు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అంటారు. ఇక్కడ కృషి అనేది అంటే మనం ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రయత్నం చేయడంలో ఎంతో కొంత విజయాన్ని మనం సాధించవచ్చు. సో నాకు కూడా కొంచెం అనుభవం ఎలా అంటే పీస్ వెల్ఫేర్ సొసైటీ గత 20 సంవత్సరాల నుంచి మేము నడుపుతున్నాం. ఇందులో నేను ఒక ట్రెజరర్గా ఉంటున్నా. సో నా పాత్ర తక్కువే, కానీ చాలా వరకు అంతా చూసుకున్నది డాక్టర్ సురేష్, పీస్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్. మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఫ్రీ ఐ చెకప్, ఐ ఆపరేషన్స్, ఫ్రీ కళ్ళజోడు పంపిణీ, ఇవన్నీ కూడా 2 రాష్ట్రాల్లోనూ కూడా చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్గా మా పీస్ వెల్ఫేర్ సొసైటీ రన్ అవుతుంది. సోదరి ఇక్కడికి హుషారాని రాగానే బోర్డు చూసా, అన్నయ్య ఇక్కడ వచ్చాను నేను, ఇట్లా
నన్ను ఇలాగా గుర్తిస్తానని బ్రదర్ పిలిచారంటే చాలా సంతోషం అమ్మా. ఎందుకంటే యు ఆర్ ప్యూర్లీ సర్వీస్ ఓరియంటెడ్, నీకు కులం మత భేదం లేదు. రీసెంట్లీ ఒక పర్సన్ సడన్గా నన్ను ఫంక్షన్లో కలిసి నువ్వు కమ్మ కాపా అని అడిగాడు. వానికి చెప్పుతో కొట్టినట్టు నేను మనిషిని అని చెప్దాం అనుకున్నా. బట్ ఏంటంటే అక్కడ సిచ్యువేషన్ అనేది అది సపోర్ట్ చేయలే నాకు. నేను ఏ కులమైతే ఏంటి, నేను మనిషిని అని ఫస్ట్ సమాజం గుర్తిస్తే చాలు అని నేను అనుకుంటున్నా. ఇక్కడ కులం అనేది ఏంటంటే కులాన్ని సృష్టించుకుంది మనం. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ బార్న్ ఫర్ ద సర్వ్ ద సొసైటీ. ఇప్పుడు మదర్ తెరీసా ఏ కులం? మదర్ తెరీసా ప్రత్యేకించి కులాన్ని చూసి అందరినీ దగ్గరికి అక్కడి చేర్చుకుందా? ప్రార్థించే పదవుల కంటే సాయం చేసే చేతులు మిన్నా అని మనకి ఈ స్లోగన్ ఊరికనే ఇవ్వాల. చాలామంది మహిళా మనులు వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు, బట్ వాళ్ళ సర్వీస్ రూపంలో చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందుకే ఇందాక చెప్పాను స్త్రీమూర్తి చాలా గొప్పది అని. మీరందరూ కూడా అంటే సెన్సిటివ్ ఉంటారనేది నాకు తెలుసు. ఎందుకంటే నా తల్లిని చూశాను, నా అక్కని చూశాను, చెల్లిని చూశాను, నా భార్యని చూశాను, బిడ్డల్ని కూడా చూస్తున్నా. ఎందుకంటే నేను ఒక 3 జనరేషన్ 4 జనరేషన్ చూస్తున్నా. సో చాలా సెన్సిటివ్ ఉంటారు. అంత మాత్రాన ధైర్యం లేదని కాదు. నా భార్య కూడా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తుంది. తను కూడా ఈరోజు ధైర్యానికి మారిపోయినట్టు తయారైపోయింది. దట్ ఈస్ నాట్ సబ్జెక్ట్, దట్ ఈస్ పవర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ అనేది బ్రదర్ చెప్పారు ఇందాక మాధవాచార్య గారు చాలా గొప్పగా చెప్పారు. అమ్మ మీరందరూ కూడా చేయండి, కానీ చట్ట పరిధిలో చేయండి, చట్టాన్ని అతిక్రమించొద్దు. వీ షుడ్ రెస్పెక్ట్ పోలీస్, వీ షుడ్ రెస్పెక్ట్ అడ్వకేట్స్, రెస్పెక్ట్ జడ్జెస్, రెస్పెక్ట్ ద సిస్టమ్. ఎందుకంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కూడా ఫస్ట్ నువ్వు బాగుండాలి. నువ్వు బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటే నీ సొసైటీ బాగుంటుంది, నీ సొసైటీ బాగుంటే నీ రాష్ట్రం బాగుంటుంది, నీ రాష్ట్రం బాగుంటుంది నీ దేశం బాగుంటుంది, నీ దేశం బాగుంటే నీ ప్రపంచం బాగుంటుంది. సో బీ కేర్ఫుల్. సో యూ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. దయచేసి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. డోంట్ బిలీవ్ బ్లైండ్లీ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మొద్దు, చూసి ఆచితూచి అడుగులు వేయాలి. అలాగే నాలెడ్జ్, మనల్ని నడిపించేదే జ్ఞానం. ఆర్థిక పరంగా అంత శక్తివంతులము కాదు మనం అందరం. ఒక మధ్య తరగతి కుటుంబీకులం, మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన వాళ్ళం. నేను కూడా మీలాగే, మీ అందరిలాగే. బట్ ఏంటంటే ద పవర్ ఆఫ్ నాలెడ్జ్. వివేకానంద ఏమన్నాడు? ఇనుప కండరాలు ఉక్కు నరాలు కలిగినటువంటి ఒక 10 మంది యువతిని నాకు ఇస్తే ఈ యొక్క ప్రపంచ పటాన్ని నేను మార్చేస్తాను అని అన్నాడు. ఎస్, ఇట్స్ అబ్సల్యూట్లీ రైట్. జస్ట్ 39 ఇయర్స్ బ్రతికాడు ఆయన. బట్ ఏంటంటే ఆయన గొప్ప సందేశాలు ఇచ్చి మన యొక్క ఈరోజు మన నడవడికినే ఒక మంచి మార్గం వైపు నడిపించేటట్టు చేసినటువంటి గొప్ప మహనీయుడు, గొప్ప జ్ఞాని స్వామి వివేకానందుడు. బికాస్ నాలెడ్జ్ ఈజ్ పవర్, పవర్ ఈజ్ కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్ ఈజ్ సక్సెస్, సక్సెస్ ఈజ్ సాటిస్ఫాక్షన్. ఇఫ్ యూ అక్వైర్ నాలెడ్జ్, that will be very powerful. If you get the power of knowledge, you will get confidence. If you get the confidence, if you do any work with confidence, you will succeed. ఈరోజు ఉషారాణి లాంటి సిస్టర్స్ ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తున్నారంటే వాళ్ళ తెలివితో పాటు వాళ్ళ శ్రమ, కృషి, దీక్ష, పట్టుదల ఇవన్నీ ఉన్నాయి కాబట్టి they have become a successful woman in the society. We must appreciate them. ఇంకోటి ఏంటంటే మనకి సిస్టమ్, మనకి రాజ్యాంగంలో 3 systems. One is judicial system, second one is legislative system,
థర్డ్ వన్ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. అయితే ఈ హ్యూమన్ రైట్స్ అనేది మీ అందరూ కూడా ఈ జ్యుడిషియల్ సిస్టమ్ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. భవిష్యత్తులో మాకు సోదరులు బాధ్యతను కట్టబెట్టారు కదా, సో ఖచ్చితంగా నాకు కూడా చాలా బాధ్యతలు ఉన్నాయి. అందులో నాకున్న టైంలో కొద్ది టైం నేను ఇస్తానని, అలాగే ఈ సిస్టమ్ గురించి నీకు చక్కగా అవేర్నెస్ కల్పిస్తానని ఈ సభాపూర్వకంగా నేను మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇప్పుడు మన ఆర్గనైజేషన్ మహిళా అధ్యక్షురాలు కోటగిరి